శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వ్రతాన్ని అందరూ కూడా ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. చేసేటప్పుడు ఈ పూజాది క్రతు ఎలా చేసుకోవాలి, ఏ పూజా సామాగ్రి కావాలి, అలాగే ఈ పూజ విధానం అంతా పూర్తయిన తర్వాతకి వ్రత కథ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి రోజున గణపతి ఆరాధనకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరము, అగరబత్తి, కంకణాల దారము, స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రము, అలాగే యజ్ఞోపవీతము, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, పంచామృతము లేదా మధుపర్కము, అలాగే ఆచమనం చేసుకోవడానికి ఒక పాత్ర, కలశారాధనకు ఒక పాత్ర, స్వామివారికి సమర్పించేటువంటి పత్రములన్నీ కూడా ఇక్కడ మనం తీసుకొని రావడం జరిగింది. అలా ఈ యొక్క పూజా విధానము ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాదేభిర్వాజినీవతి ధీనామ విద్రియవతో. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఆచమనం పాత్రలో నుంచి కుడి చేతిలోకి ఒక 2 చుక్కలు నీళ్లు తీసుకొని 2 చేతులు తుడుచుకొని కండు తుడుచుకోండి. ఇప్పటి వరకు మనం ఎన్నో చూసుంటాం కాబట్టి ఆ నేత్రములు ఆచమనం చేయడం. ఓం నేత్రాచమన్యం. దీపారాధన చేయాలి. ఓం భోదీపదేవేరోపాస్త్వాం కర్మ సాక్షిం విజ్ఞకృత యావత్ పూజాం కరిష్యామి తావత్ సస్వస్తిరో భవః. దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. సాధ్యం త్రివర్తి సంయుక్తాం వహ్నినాయోజితం ప్రియం గృహానవరదం శుభం త్రైలోక్యం త్రిపురాణం. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమో నమః. దీపరాజాయ విద్మహే సకలా జ్యోతిర్దేవతాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. ఈ యొక్క దీపారాధనకు మంగళకరముగా మనము పసుపు కుంకుమలు సమర్పించవలెను. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం లక్ష్మీపతే. తేంగ్రే యుగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థోదనుద్దరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాతిర్మతిర్మమాం అనన్యాశ్చింతయంతో మాం ఏతవస్య జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పటే ప్రణుయాదపే విద్యారంభే వివాహే చ ప్రదేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన జాయతే. మనం పూజ చేసుకునేటప్పుడు గణపతి ముందు 2 తమలపాకులు, 2 వక్కలు, ఖర్జూరం, మీ శక్తి మేరకు ఇంకా ఏవైనా సరే, ఏవైనా చిన్న మట్టి వినాయకుడు లేదా మీ ఇంట్లో పూజనీయంగా ప్రతిదినము వాడేటువంటి ఏవైనా లోహపు వినాయకులు ఉంటే కూడా అక్కడ పెట్టుకోవచ్చు. 3 సార్లు అక్కడ అక్షతలు వేయాలి. ఓం లక్ష్మీనారాయణ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీపురందరాభ్యా నమః. అరుంధతీవసాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః.
सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। हरिः ओम् आचम्याः हस्तो प्रक्षाल्याम् आचम्याम् हस्तो प्रक्षाल्याम् ఓం కేశవాయ స్వాహ ఇలా 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇలా 4వసారి నీళ్లు పక్కకు విడిచిపెట్టేసేయాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు. అక్షతలు వాసన చూసి వెనక్కు విసిరేయాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చొనుంటే మీ యొక్క భార్య ఎడమ భుజం నుంచి వెనక్కు విసిరేయాలి. మీరు ఆడవాళ్ళందరూ కూడా మామూలుగా వాసన చూసి వెనక్కి విసిరేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ ప్రాణాయామే వినియోగః. ఓం అందరూ కూడా ప్రాణాయామం చేయాలి. ఒకదాని శ్వాస తీసుకొని ఇంకొక నాసికం నుండి బయటికి వదిలిపెట్టాలి గాలి. మళ్ళీ అందులో నుంచి తీసుకొని ఇంకో దాంట్లో నుంచి విడిచిపెట్టాలి. ఇలా 5 సార్లు చేయండి అందరూ కూడా. ఓం ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భవః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్వరం హస్తో ప్రక్షాళ్యాం. తర్వాతకి ఖచ్చితంగా మన నాసికాన్ని తాకాం కాబట్టి చేతుల్ని తడి చేసుకోవాలి. హస్తో ప్రక్షాళ్యాం. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమిభారకా ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. మమ ఉపాత్త సమస్త దుర్దక్షేత్వారా దుర్తక్షే ద్వారా శ్రీ పరమేశ్వర సహిత విఘ్నేశ్వర సహిత ఆంజనేయ స్వామి సహిత హరిహరాత్మజ సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రీత్యర్థం శుభేన శుభముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానన్య ఆద్య బ్రహ్మణే శ్వేతవరార్ధకల్పే ద్వితీయవరార్ధకల్పే వైవత్సవే మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య గోదావర్యోర్ మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది శ్రీ విశ్వావసో నామ సంవత్సరే. అందరూ కూడా అక్షంతలు తీసుకొని ఎడమ చేతిలో వేసుకొని మీ కుడితడ వైపున ఇలా ఎడమ చేతిని కుడి చేతితో మూసిపట్టుకొని ఆ తర్వాతకి ఇప్పుడు చెప్పేటువంటి ఇవే తిథి నక్షత్రములు ఆ రోజు కూడా మీరు పూజ చేసుకునే నాడు కూడా ఉంటాయి. కాబట్టి నేను గోత్రం అన్నప్పుడు మీ మనసులో మీ యొక్క గోత్రాన్ని అనుకోండి. సవితమ్యాం శుక్లపక్షే హస్తా నక్షత్రే శుభయోగే విష్టీకరణే భవకరణే బుధవాసరే భాద్రపదమాసే కన్యాచంద్రాస్య తులాచంద్రాస్య సింహసౌరస్య శరతృతో దక్షిణాయనే విశ్వావసో నామ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య యజమానస్యాః శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గోత్రం. ఇక్కడ మీ యొక్క గోత్రమును బయటికి గట్టిగా చదవలేను. ఇక్కడ మళ్ళీ మీ యొక్క ఇంటి పేరు, అంటే ఉదాహరణకి ఇప్పుడు మా గోత్రంని నేను మా ఇంటి పేరుని ఎలా చదువుతున్నానో అలా చదువుకోవచ్చు అందరూ కూడా. కాశ్యప గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య. యజమాని పేరు చెప్పాలి ఖచ్చితంగా. మీరు వేరే సపరేట్ గా ఉన్నప్పటికీ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పేరుని చెప్పడం ఖచ్చితంగా విధిగా చెప్పాలి. దేవులపల్లి రంగారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్యాః శేషకుమారీ నామ్నీం సుపుత్రకస్యాః. అలాగే మీ పేర్లు అంటే మీ అమ్మా నాన్న పేరు చెప్పిన తర్వాతకి మీ పేరు చెప్పుకోవాలి. మీ అమ్మా నాన్న లేరు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ పేరు తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. యజమానస్యాః సుపుత్రకస్య నామధేయస్య దేవులపల్లి బాలచంద్ర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్యాః జానకీ నామ్నీం యజమానస్యాః సుపౌత్రకస్య. మీరు కనుక యజమాని పేరు చెప్పిన తర్వాతకి మనవాళ్ళు అయితే యజమానికి పౌత్రికస్య అని చెప్పాలి. పౌత్రకస్యాః వెంకట మహావీర కశ్యప్ నామధేయస్య నాగసాయి లలితా సిరివెన్నెల నామధేయస్య యజమానస్య ద్విసుపుత్రస్యాః శ్రీవల్లీభట్ కశ్యప్ నామధేయస్య విహాన్ కశ్యప్ నామధేయస్య యజమానస్యాః సహకుటుంబం.
అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. యజమానస్యాహం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. మమ యజమానస్య సహకుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్య మోక్ష కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం చింతిత చింతిత మనోవ్యధ మనోవ్యధ నివారణ నివారణ సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. ఎవరైనా సరే మీ యొక్క సంతానానికి వివాహం కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ మమ సుపుత్రకస్య పుత్రకస్య శీఘ్రమేవ శీఘ్రమేవ అతి శీఘ్రమేవ అతి శీఘ్రమేవ పాణిగ్రహణ పాణిగ్రహణ యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. సంతానం కావాలి అనుకున్నటువంటి వారు శీఘ్రమేవ శీఘ్రమేవ సుసంతాన సుసంతాన యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సకల సకల జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర నామ నక్షత్ర నామ నక్షత్ర సంభావిత సంభావిత దోష దోష పీడిత పీడిత నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సకల సకల విజ్ఞ విజ్ఞ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంపూర్ణ సంపూర్ణ మహాగణపతి మహాగణపతి దేవత దేవత సహిత సహిత భవానీ శంకర భవాని శంకర లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ దేవత దేవత సహిత సహిత కులదేవత కులదేవత గ్రామదేవత గ్రామదేవత ఇష్టదేవత ఇష్టదేవత సంపూర్ణ సంపూర్ణ శుభ శుభ కృప కృప కటాక్ష కటాక్ష దీక్షణ వీక్షణ 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 రక్షణ రక్షణ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహా మమ గణాధిప గణాధిప దేవత దేవత చవితి చవితి పర్వదిన పర్వదిన సందర్భే సందర్భే వినాయక చవితి వినాయక చవితి వ్రత వ్రత సంకల్పిత సంకల్పిత షోడశ షోడశ ఉపచార ఉపచార పూర్వక పూర్వక వ్రత వ్రత సంకల్పిత సంకల్పిత పూజాంచ పూజాంచ కరిష్యే. కరిష్యే. మీరు చేతిలో అయితే అక్షంతలు మూసి ఉన్నారో ఆ అక్షంతాన్ని కుడి చేతిలోకి టర్న్ చేసుకొని మీరు ఇందాక ఆచమనం చేసినటువంటి నీరున్నాయి కదా ఆ నీటిని ఈ యొక్క చేతిలో పోస్తూ ఇలా అక్షింతలు నీళ్లు భార్యాభర్తలు ఉంటే భర్త చేయి పైన భార్య చేయి కింద ఉండి ఆమె చేతిలో ఈ యొక్క అక్షింతలు నీళ్లు పడాలి. సకలావాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. తదంగత్వేన కలశారాధనంచ కరిష్యే. మీరు ఇంకొక కలశం పెట్టుకోవాలని చెప్పా కదండి. ఆ కలశములో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ అలాగే కొంచెం అంత గంధము పుష్పము ఉంటే గనక తాంబూలము ఒక్క కూడా వేసుకోవాలి. అక్షతలు కూడా వేసుకోవాలి. హరిద్రాని పాంతో సౌభాగ్యమస్తు కలశారాధనం కరిష్యే. ఓం కలహస్తమకర్ద్రకంఠే ప్రథమావృతాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రగణాశ్రుతః కుక్షోత్సాగర అథర్వేద ప్రద్వీపాపసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో ఖేదర్మణః అంగైశ్చదిహితా సర్వే కలశభా ప్రథమావృతాః గాయత్రీ దేవతావిత్రీ శాంత పుష్టీకృత ఆయాంతం శాంత్యర్థం దుర్దక్షేకారకాః. ఓం కలశే సుధాపతి పవిత్రే పరిజుజ్యతే ఉక్తైరిగ్నేషు వర్ధతే ఆపో వా ఇదకం ధర్మం విశ్వా భూతాన్యాప ప్రాణావాప పదవ ఆపో నమాపో మృతమాపత్ సమ్రాడాపో విరాడాపత్ వరాడాపత్ చందాగుశాపో జ్యోతిగుశాపో యజోగుశాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో. ఓం గంగే చే యమునే చైవ గోదావరి సరస్వతి. ఈ యొక్క నీటి పైన తమలపాకు తీసుకొని లేదా పుష్పం తీసుకొని ఓంకారాన్ని రాయాలి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి జగోతమి భాగీరథి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. ఇది కలశోదకేన దైవం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్రోపవిత్రాః సర్వావస్థ మొదలు భగవంతుడిపై చల్లుకొని తర్వాత మీపై చల్లుకొని చుట్టూ ఉన్నటువంటి పదార్థాలపైన ఈ యొక్క నీటిని చల్లండి. అపవిత్రోపవిత్రాః సర్వావస్థాకృతోపి వా స్మరేత్ పుండరీకాక్షం శుభ్యాంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ. అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పుండరీకాక్షాయ 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 నమో నమః అన్నటువంటి
మంత్రాన్ని అందరూ కూడా ఖచ్చితంగా చదవాలి. ఓం ప్రప్రథమే మహాగణాధిపతి దేవత హరిద్ర గణపతి దేవతాంగత్వేన ఇది ఆవాహనాంచ కరిష్యే. ఇప్పటి వరకు మనము తీసుకుని వచ్చినటువంటి ఏవైతే విగ్రహం ఉందో ఆ యొక్క విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టుకొని తెచ్చి ఉంటే గనక ఆ యొక్క గంతలు తీసి స్వామివారి పైన అక్షతలు వేసి ఆవాహనం చేయాలి. మనం మనుషులందరినీ కూడా ఆహ్వానం చేస్తాము, కానీ ఇక్కడ మాత్రము దేవీ దేవతలందరినీ కూడా ఆవాహన చేయాలి. ఈ ఆవాహన చేసేటప్పుడు స్వామివారిని కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా స్వామివారిని తాకి మనం ఆవాహన మంత్రం పలకాలి. ఆ యొక్క వస్త్రాన్ని తీసేయాలి. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మీ దగ్గర ఉన్న అక్షతలు ఆ యొక్క విగ్రహంపై వేసుకోండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే అక్షతాం నిక్షిప్య. అలాగే మనం ఇప్పటి వరకు కూడా పసుపు గణపతిని చేసుకోలేదు. ఆ యొక్క పసుపు గణపతిని కూడా మనం గంగా, యమున, నర్మదా, తుంగభద్ర, కావేరిల ఆవాహన చేసిన నీటితో ఆ యొక్క గణపతిని తయారు చేసుకోవాలి. ఇలా పసుపులో ఒక చిన్న గుంత చేసుకోండి. అలాగే ఈ యొక్క కలశారాధన చేసిన నీటిని ఇందులో పోసేసుకోండి. మీరు నీళ్ళు ఇందులో పోసిన తర్వాతకి ఆ నీరంతా కూడా కాస్త అడుక్కు చేరుతుంటుంది. అప్పుడు తీసి స్వామివారిని మనమే చేసుకోవచ్చు. ఓం ఇలా స్వామివారిని మనం ఎంత కావాలో అంతే నీరు పీల్చుకుంటుంది. అప్పుడు స్వామివారిని మనం చేసుకోవచ్చు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కుంకుమ పెట్టేసుకొని స్వామివారికి ఎటువైపు నుంచి చూసినా స్వామివారు మనకు కనిపించే విధంగా అన్ని వైపులా బొట్టు పెట్టుకొని ఆ యొక్క పసుపు గణపతిని మనం ముందుగానే పెట్టుకొని ఉంచినటువంటి ఆ యొక్క తమలపాకులో కూర్చోబెట్టాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థే అక్షతాం నిక్షిప్యాం. ఓం తదంగ ప్రాణపటిష్టాంజం కరిష్యే. ఓం అసునీతే పునరస్మాత్ చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోక్పసేమ సూర్యముచ్చరం తపనమతే ప్రణయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపా ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. స్థిరో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థాపితో భవ, అభిముఖో భవ, ఆసనం కురు కురు స్థిరాసనం. ఓం స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ఓం మదధ్యానం. ఓం. అందరూ కూడా అక్షంతలు చేతిలో తీసుకొని స్వామివారి యొక్క ధ్యానం చేసేటప్పుడు కొన్ని అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతుభిస్సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం భూః మహాగణపతిమావాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి. ఓం సువః మహాగణపతిమావాహయామి. ఓం భూర్భువః స్వః మహాగణపతిమావాహయామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం అక్షంతలు వేయి ఒకసారి. ఓం అగచ్చ బ్రహ్మణాం నాదం సురాసురావరార్చిత సిద్ధిబుద్ధ్యాది సంయుక్తం భక్తి గ్రహణలాలసాః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి. రత్నసింహాసనం స్వామిన్ గృహాణ గణనాయక తత్రోపవిశ్య విఘ్నేశ
రక్ష భక్తాన్ విశేషతః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఆసనం సమర్పయామి. ఇలా చెప్పేటువంటి ప్రతి దాంట్లో కూడా అక్షతలు వేస్తూ ఉండాలి. ఓం ఓం సువాసితాభిరద్భిశ్చాః పాద ప్రక్షాళనం ప్రభో శీతోష్ణభం కరోతి తే గృహాణాపాద్యముచ్యతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః పాద్యం సమర్పయామి. రత్న ప్రవాళ ముక్తాధ్యైరనజ్ఞై సంస్కృత ప్రభో అర్ఘ్యం గృహాణ హేరంబ విరాధానన తోషకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఇది అర్ఘ్యం సమర్పయామి. ఓం సర్వతీర్థకృతం తోయం సువాసితం సువాసితం సువస్తుభిః ఆచమనం చ తేనైవ కురశ్వాః గణనాయక శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః ఇది ఆచమనీయం సమర్పయామి. ఓం ఓం దధీ మధుకృతకృత్యం మధుపర్కం గజాననం గృహానాభావ సంయుక్తం మయా దత్తం నమోస్తుతే ఇది వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః మధుపర్కం సమర్పయామి. ముందుగానే మనం పెరుగు తేనె పాలు లేదా పంచామృతం కలిపి ఉంటే వాటిని మధుపర్కంగా స్వామివారికి సమర్పించాలి. ఓం మహాగణపతయే నమః పంచామృతాని సమర్పయామి. ఓం ఇది శుద్ధోదక స్నానం తర్వాత ఖచ్చితంగా ఒక చుక్క స్వామివారికి ఈ యొక్క శుద్ధోదక స్నానం కూడా సమర్పించాలి. నానా తీర్థజలైర్ముక్తై సుకోష్ణాః భావరూపకై కమండలాద్భుతై వై స్నానం మయా కురు సమర్పితై శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒకసారి అక్కడ కూడా స్వామివారికి అలాగే చూయించేసి మధుపర్కమును ఆచమనీయం. ఓం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక వస్త్రం తయారు చేసుకున్నాం కదండి, ఆ వస్త్రాన్ని హరిద్ర గణపతికి వేసుకోవాలి. ఓం అభివస్త్రా సువదనాన్నర్జాపదేన స్తుతిగా పూజమానాః అభిచంద్రాభర్తమేనో హిరణ్యా విశ్వాన్ ఋతునో దేవ సోమా వస్త్రయుగ్మం గృహాణత్వా ఆనగ్యం రక్తవర్ణకం లోకాలజ్జాహరం చైవ విష్ణునాద నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వస్త్రం సమర్పించినప్పుడు అక్షతలు వేయాలి. ఇది యజ్ఞోపవీతం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం ప్రస్తాదో ఆయుష్యమగ్ర్యం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః శ్రీమన్మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం ధారయామి. నానాభరణా త్వమహం నానాభూషణా త్వమంఘేన వివిధేన చ బాసురా సువర్ణవర్ణే చ నిర్మితాని గృహానభో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః ఇది ఆభరణాని సమర్పయామి. ఓం గంధం ఓం గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామియోపక్వయే శ్రియం శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీగంధాన్ ధారయామి. ద్వాదశాంగేశోదండే లేపితం శ్రీ ఇది కుంకుమ విలేపనం సమర్పయామి. ఇది నానావిధ అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ స్వామివారికి గంధం పసుపు కుంకుమ అలాగే అక్షతలు సువర్ణ అక్షతలుగా భావన చేసి స్వామివారి దగ్గర వేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ చాలీయాన్ తండులాన్ చవాన్ సువర్ణ అక్షతాన్ సమర్పయామి. ఓం ఆగ్నేతే పరాయణే దుర్వారోహంతు పుష్పణీః ప్రదాష్టండరే కాయనతముద్రస్య గృహాయిమే శ్రీమన్మహాగణాధిపతయే నమః అక్షతాని సమర్పయామి. మనం పూజ చేసేటప్పుడు సువర్ణక్షతాన్ సమర్పయామి, సువర్ణ సింహాసనం సమర్పయామి అని అంటున్నాం. నిజంగా బంగారపు సింహాసనం తీసుకొచ్చి వేస్తున్నామా, నిజంగా బంగారపు అక్షతలు వేస్తున్నామా అంటే లేదండి అని చెప్తారు. కానీ
నిజంగా బంగారం తీసుకొచ్చి చేయాలి అని అంటే ఖర్చు అవుతుండొచ్చు, కానీ మన ఊహలేం ఖర్చు కాదు కదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి గ్రాండ్ ఊహించుకోండి. నిజంగా మీ ఇంట్లో చేసేటువంటి పూజా విధానంలో భగవంతుడు నిజంగానే వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ యొక్క సేవలన్నీ కూడా అందుకుంటున్నారు. ఇందాక మనము సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థాపితోభవ, అభిముఖోభవ అని చెప్పి అన్నాం కదా. సుముఖంగా, సుస్థిరంగా మమ్మల్ని చూసి మా యొక్క సేవలన్నీ అందుకొని మా యొక్క కోరికలను తీర్చు స్వామి, మా యొక్క విఘ్నము తీర్చు స్వామి అని స్వామివారికి మనము ఈ యొక్క సేవలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు స్వామివారికి అధర్వణ శీర్షముతోని పూజాది క్రతువులన్నీ కూడా అవుతాయండి. మీరు ఈ అధర్వణ శీర్షం చెప్తున్నప్పుడు నేను ఎలా అయితే అక్షింతలు వేస్తూ ఉంటాను అలా అక్షింతలు వేస్తూ ఉండండి. ఓం ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనోభిః విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నః బృహస్పతిర్దధాతు. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం దత్తమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం వృతం వచ్మి సత్యం వచ్మి అవస్త్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాతో అవపరస్తాతో అవోత్తరాత్తాతో అవదక్షిణాత్తాతో అవచోర్ధ్వాత్తాతో అవాధరాత్తాతో సర్వతో మాం పాహి పాహి సమంతాతో తంగ్వాంగ్మయస్తం చిన్మయః త్వమానందమయస్తం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదం తత్తో జాయతే సర్వం జగదం తత్తస్తిష్టతి సర్వం జగదం త్వైలయమేష్యతి సర్వం జగదం త్వైవ్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః తం చక్వారం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయతి నిత్యం తం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరో గణాదీం పూర్వముచ్చార్యామరణాదీం తదనంతరం అనస్వార పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతద్దమనస్తరూపం కకార పూర్వరూపం అకారో మధ్యమరూపం అనస్వారశ్చాంత్యరూపం బిందురుత్తర రూపం నాదసంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకరుషిః నిశ్రుద్గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశవం కుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మోచకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధాన్ లిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ ధృత్యాదో ప్రకృతేః పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యోమిదం నమో నమః. ఇది శ్రీమన్మహాగణాధిపతిదేవత షోడశోపచార పూజా సహిత ఇది అదాంగ పూజాంచ కరిష్యే. ఇప్పుడు మనం అదాంగ పూజ, స్వామివారి పాదముల నుండి శిరస్సు వరకు కూడా అక్షతలు వేస్తూ వెళ్ళాలన్నమాట. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్హౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అహువాహాయ నమః. ఊరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాదాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి.
फालचंद्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः सर्वांगानि पूजयामि विघ्नराजाय नमः शिरसान् पूजयामि మనకు 21 పత్రములు కూడా స్వామివారి దగ్గర సమర్పించాలి దానిమ్మ అలాగే మామిడి అలాగే ఉన్నటువంటి ఎన్ని పత్రములు ఉంటే అన్ని పత్రములు కూడా తీసుకొచ్చాం మీరు కూడా ఏంటంటే దొరికినంత వరకు కూడా తీసుకొని వచ్చి మిగిలినవి ఇంకొన్ని పత్రములు ఎక్స్ట్రా తీసుకొని వచ్చి వాటి ప్లేస్ లో మీరు సమర్పించవచ్చు ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి ఓం గణనాద ఓం గజాననాయ నమః ధూర్వయుగ్మం పూజయామి ఓం హరసునవే నమః దత్తూరపత్రం పూజయామి ఓం లంబోదరాయ నమః భదరీపత్రం పూజయామి ఓం గృహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి ఓం ఏకదంత ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఓం ఫాలచంద్రాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః మారువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఇవవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్ధపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి గణేశాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఓం పుష్పమాల యోపాం అందరూ కూడా పుష్పమాల ఏదైనా ఉంటే స్వామివారికి పుష్పమాలను సమర్పించండి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ పశుమాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పైః పూజయామి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనమాం భవతి శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః మహాగణపతే నమః పుష్పమాలాం నిక్షిప్యాం ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరం ప్రారంభమవుతుందండి స్వామివారి అష్టోత్తరం చేసుకునేటప్పుడు మీ శక్తి కొలది పుష్పములు అలాగే పూలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకోవాలి ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భచ్యుతే నమః ఓం ఇంద్రశ్రేయప్రదాయ నమః ఓం వాణిబలప్రదాయ నమః ఓం అవ్యాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వరేతనయాయ నమః ఓం సర్వరేప్రియాయ నమః ఓం సర్వాత్మికాయ నమః ఓం సృష్టికాత్రే నమః ఓం దేవాయ నమః ఓం అనేకార్జుదాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రియాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం అనిస్తుతాయ నమః ఓం భక్త విఘ్న వినాశనాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తి సంయుతాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం స్వరూపకర్ణాయ నమః ఓం హరయే నమః ఓం బ్రహ్మవిత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతవే నమః ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం పాశాంకుశధారాయ నమః
ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్థ పరాముజాయ నమః ఓం బీజాపరబలహస్తాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతినే నమః ఓం విజయప్రియాయ నమః ఓం వీతాభజాయ నమః ఓం గతినే నమః ఓం చక్రిణే నమః ఓం మిక్షుజాపరదే నమః ఓం శ్రీదాయ నమః ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం స్తుతిహర్షిదాయ నమః ఓం కాళాద్రభ్రదే నమః ఓం జటిలాయ నమః ఓం కలికల్మషనాశనాయ నమః ఓం చంద్రాచూడమణే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛిదాయకాయ నమః ఓం శాంతాయ నమః ఓం కైవల్య సుఖదాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞాననే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః ఓం బ్రహ్మద్వేషవర్జితాయ నమః ఓం ప్రమదాదిభాయ భయదాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం విభుధేశ్వరాయ నమః ఓం రామార్చితాయ నమః ఓం విధయే నమః ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమః ఓం స్థూలకంఠాయ నమః ఓం స్వయంకాత్రే నమః ఓం సామఘోజప్రియాయ నమః ఓం వరస్మై నమః ఓం స్థూలదండాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దుర్వాబిల్వప్రియాయ నమః ఓం అద్భుతమూర్తయే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం మాగినే నమః ఓం మూషికమాహనాయ నమః ఓం హృష్టాయ నమః ఓం దుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతైః పుష్పైః పూజయామి ధూపం. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క కంకణాలను కూడా స్వామివారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అక్షతలు వాటిపైన వేయాలి. ఓం నమో సర్పేభ్యో ఏకే చామృతమంతరిక్షే దివిదేభ్యో సర్పేభ్యో నమో నమః రక్షాబంధన దేవతాభ్యో మితం నమో నమః. ఆ తర్వాతకి స్వామివారికి ధూపం సమర్పణ చేయాలి. ఓం నమస్పేగార్తి సంయుక్తాం ధూపోయం ఋతురిష్యతాం దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యాం గృహాన వరదో శుభాం. ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపధూపానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. ఓం భూర్భువస్సువః. ఓం భూర్భువస్సువః. అందరూ కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నైవేద్యం పైన ఒక్కసారి ఇలా నీళ్లు చల్లండి. స్వామివారికి మా శక్తి మేరకు కూడా బొబ్బట్లు, అలాగే ఉండ్రాళ్ళు, అలాగే మోతిచూర్ లడ్డు, అటుకులు, బెల్లం తీసుకురావడం జరిగింది. మీరు మీ శక్తి మేరకు పులిహోర, పాల తాలికలు, పూర్ణాలు, మీ ఉండ్రాళ్ళు ఏమేం చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఓం భూర్భువస్వః తచ్చపత్రపరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జన ప్రచోదయాత్ సత్యం త్వర్తేన ప్రసించామి అమృతమస్తు. అమృతోపస్తరణవసి స్వాహ. అందరు కూడా చెయ్యి ఇలా పెట్టి స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. తర్వాతకి 3 సార్లు నీళ్లు చూపించి పక్కకు వదిలిపెట్టాలి. హస్తయోః హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధాచమనం సమర్పయామి. తర్వాతకి చుట్టూ నీళ్లు తిప్పాలి. ఉత్తరాపోషణం సమర్పయామి. తర్వాతకి రివర్స్ లో తిప్పండి. పూర్వాపోషణం సమర్పయామి. నమస్కరోమి. ఓం పూగీ వల్లపాదాంబూలం. ఓం పూగీ వలైశ్చ గర్భోరైర్నాగవల్లేదరితం ముక్తాచరతమాయుక్తం తాంబూలం ప్రతికృతాం శ్రీమన్మహాగణాధిపతయే నమః. పూగీ ఫలదాంబూలం సమర్పయామి. అక్షతాని సమర్పయామి. పూగీ వలైశ్చ గర్భోరైర్నాగవల్లేదరితం ముక్తాచోర్ణమాయుక్తం తాంబూలం ప్రతికృతాం శ్రీమన్మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. భోగి ఫలైచ తాంబూలం సమర్పయామి. అందరూ కూడా ఒక ఆకులో 2 వక్కలు, ఖర్జూరం లేదా మీ శక్తి కొద్ది ఒక ఫలం పెట్టేసుకొని స్వామివారికి తాంబూలం సమర్పణ చేయొచ్చు. తిమంగళ నీరాజనం
గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి నీకు గజముఖ గణపతి హారతి విద్య ప్రదాతవు సద్గురునాథవు విద్య ప్రదాతవు సద్గురునాథవు బుద్ధి నివసగు విఘ్నేశ దేవా బుద్ధి నివసగు విఘ్నేశ దేవా గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి నీకు గజముఖ గణపతి హారతి పార్వతి పుత్రుడా పరమ పవిత్రుడా పార్వతి పుత్రుడా పరమ పవిత్రుడా పాశంకుశధర విఘ్నేశ దేవా పాశంకుశధర విఘ్నేశ దేవా గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి నీకు గజముఖ గణపతి హారతి శేష విభూషక భూత వినాశక శేష విభూషక భూత వినాశక మూషిక వాహన విఘ్నేశ దేవా మూషిక వాహన విఘ్నేశ దేవా గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి నీకు గజముఖ గణపతి హారతి ఈశ మంగళం జగాదీశ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం చంద్రశేఖరాసుర గణేశ్వర సన్నుత చంద్రశేఖర సుర గణేంద్ర సన్నుత పన్నగేంద్రధర మునీంద్ర వినుత మంగళం పన్నగేంద్రధర మునీంద్ర వినుత మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం భక్తవత్సల భవభయాపహారణ భక్తవత్సల భవభయాపహారణ బాలనేత్ర భసిత భూష సతత మంగళం బాలనేత్ర భసిత భూష సతత మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం నీలకందరా విమల జ్ఞాన సాగరా నీలకందరా విమల జ్ఞాన సాగరా నిర్మలాంగ గిరిసుతాత్మ రమణ మంగళం నిర్మలాంగ గిరిసుతాత్మ రమణ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం దుష్ట శిక్షణ పరమ భక్త రక్షక దుష్ట శిక్షణ పరమ భక్త రక్షక మన్మదాంగ విజిత విశ్వ భజిత మంగళం మన్మదాంగ విజిత విశ్వ భజిత మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం ఈశ మంగళం జగాదీశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం శశిధర గంగాధర మహేశ మంగళం
మోక్షదాయకా సకల పాపనాశకా మోక్షదాయకా సకల పాపనాశకా బేరుగంటిపుర నివాస నిరత మంగళం బేరుగంటిపుర నివాస నిరత మంగళం ఈశమంగళం జగదీశమంగళం ఈశమంగళం జగదీశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం శశిధర గంగాధర మహేశమంగళం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భావం భవామి సహితం నమామి హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్తింతులింగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి శివ శిరసా నమామి ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణమదధామి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమాన ఆగిస్తేజోద్ధాతే శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనం ఆచమనిందవర్పయామి నమస్కరోమి జై బోలో గజానన మహారాజు की జై జై బోలో విఘ్నేశ్వర భగవాను की జై అందరూ కూడా హారతిని నమస్కారం చేసుకోండి. గణపతి తాళం ఓం మతమంత్రపుష్పం ఓం సుమకశ్చేకదంతశ్చ కపిలోకచక్రనికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేంద్రగణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండ శుర్భకర్ణో హిరణ్య స్కందపూర్వజः షోడశీతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిష్గమేత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతే నమః. వేదోత్తమ సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా పుష్పములు అక్షతలు భగవంతుడి యొక్క పాదముల దగ్గర సమర్పణ చేయండి. ఓం రాజాది రాజాయ ఓం అత గణపతి తాళం. ఈ గణపతి తాళం వచ్చినంత సేపు కూడా అందరూ స్వామివారి యందు దీక్షణంగా స్వామివారి రూపాన్ని ఆపాదాల మస్తకం కూడా వీక్షణ చేస్తూ నమస్కారం చేసుకోండి. ఓం వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మిష ప్రియం కరధృత పరశుం కంకణపాళిం కబళిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్త షడ్గిరి తాళమిదం తత్త షడ్గిరి తాళమిదం లంబోదర వర కుంజాసుర కృత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం మోదకహస్తం ప్రీతి సఫన సఫలం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తన్నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తన్నానా గణపతితం తత్తన్నానా గణపతితం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం
హర హర శివ శివ గణపతిమభయం కటదట విగలిత మద జల జలదిత గణపతి మాద్యమిదం కటతట విగలిత మద జల జలదిత గణపతి మాద్యమిదం తత్తద్ గణపతి వాద్యమిదం తత్తద్ గణపతి వాద్యమిదం శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇది తద్దినిందం తరిగా తరిజనుక కుకుతరిక కుక్కుడక్ తక్దిని ధిం ధిమి దిగ్ దిగను తత్త జం 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 తరిజ జం 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 తరిత కిట తరిజ తజ్జ జం జం తరిత నిత తరిజను తరిజను తద్దం కిట తకట తరికిట తోం తకట కిట తకట కిట తకట కిట తత్తోం శశికలిత శశికలిత మౌలినం శూలినం తకట కిట తకట కిట తకట కిట తత్తోం విమల శుభ కమల జల పాదుకం పానినం ధిత్త కిట దత్తోం ప్రమద గుణ కదలి శోభనం శోభితం ధిత్త కిట తత్వం మృదుజల భుజ సరసిజ విశానకం పోషణం తకత కిట తత్వం పనసఫల కదలి ఫల మోదగం ధిత్త కిట తత్వం ప్రణత గురు శివతనజు గణపతి తాళనం శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః వేదోక్త సువర్ణ మంత్రపుష్పాన్ శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇక్కడి నుండి వ్రతకథ ప్రారంభమవుతుంది. మహాగణాధిపతి దేవత వినాయక చవితి వ్రతకథ ప్రారంభం. అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకొని ఈ యొక్క వ్రత కథని వినండి. వ్రతమంతా పూర్తయిన తర్వాతకి తలపై అక్షతలు వేసుకోవడం వలన పొరపాటున మీరేమైనా సరే చవితి నాడు చంద్రుడి యొక్క దర్శనం చేసిన ఎటువంటి నీలాప నిందనలు కూడా కలగకుండా ఉంటాయి. ఏ వినాయక స్వామి దేవతా వ్రతకథా ప్రారంభ. పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తాను పరమ శివభక్తుడు. ఎల్లప్పుడూ కూడా శివనామస్మరణ, శివుడి గురించి తపస్సు చేయడమే అతని యొక్క వాంఛ. అసలు మనకున్నటువంటి ఎన్నో దేవతల యొక్క అవతారములు దాల్చినటువంటి కారణం కూడా రాక్షసుల నుండే ప్రారంభం అవుతుంది. అలా గజాసురుడు కూడా ఎల్లప్పుడూ శివనామస్మరణ చేస్తూ శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించారు. ఈ యొక్క తపస్సు ఎంతో కఠినంగా మారడం ప్రారంభమైంది. ఆఖరికి ఆ పరమశివుడు సంతృష్టుడై, అయ్యా గజాసుర, నీ యొక్క కోరిక ఏమిటో కోరుకో, తీరుస్తా అని చెప్పాడట. వెంటనే స్వామి, నీవెల్లప్పుడూ కూడా నా యొక్క ఉదరమునందే నివాసం ఉండాలి అని కోరుకున్నారు. వెంటనే భోలాశంకరుడు స్వామివారు పరమ భక్తపరాధీనుడు కాబట్టి ఈ యొక్క గజాసురుడి యొక్క ఉదరమునకు వెళ్ళి నివాసం ఉండడం ప్రారంభించారు. పార్వతీదేవి ఎల్లప్పుడూ కూడా, అంటే మూలాధార శక్తి స్థితి ఆమె కాబట్టి అమ్మవారికి తెలవనటువంటిదా. కానీ ఈ యొక్క పరమభక్తుడైనటువంటి గజాసురుడు కూర్చున్నా నిల్చున్నా పరమశివుడు ఉదరంలో ఉన్నాడు కాబట్టి శివ నమశివాయ నమశివాయ అంటున్నాడు కాబట్టి ఆ మాట పలికినప్పుడల్లా పరమశివుడు ఎక్కడున్నాడు అని అమ్మవారు కనిపించట్లేదట. వెంటనే అమ్మవారు ఈ యొక్క ముల్లోకాలు తిరిగి బ్రహ్మ విష్ణువులకు ఈ యొక్క విషయాన్ని చెప్పి పరమశివుడు ఎక్కడున్నా సరే తీసుకొని రావలను అని కోరిందట. వెంటనే శివాయ విష్ణు రూపాయ శివయే అని అంటారు కాబట్టి శివుడు ఎక్కడున్నాడు అనేటువంటిది తెలవనటువంటి వాడు కాదు కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తి, అమ్మా నీవేమి కంగారు పడకు, నీ వెళ్ళి స్నానపానాదులు అర్ఘపాద్యాలకు సిద్ధం చేసుకో, పరమశివుడు ఎక్కడున్నా తీసుకొని వస్తా అని చెప్పి ఈ యొక్క పరమశివుడు మరియు బ్రహ్మ ఇద్దరు కూడా అక్కడి నుండి ప్రారంభమయ్యారట. అయితే పరమశివుడు తిరిగి వస్తాడు అన్నటువంటి నమ్మకముతో పార్వతీదేవి అభ్యంగన స్నానం చేద్దామన్న ఆలోచనతో మరి ద్వారపాలకులుగా ఉన్నటువంటి నంది భృంగిని కూడా విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా గైకొన్నారు. అయితే వీరిరువురు కూడా ఆ యొక్క నంది భృంగిని ఎందుకు తీసుకెళ్లారంటే పరమ విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇరువురు కూడా గంగిరెద్దులు ఆడించే వారిలాగా నంది భృంగి ఇద్దరు కూడా ఆ యొక్క గంగిరెద్దుల్లాగా మారిపోయి ఈ యొక్క గజాసుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించారట.
విశేషంగా ఎక్కడ పరమశివుడు ఉంటే అక్కడ నంది గాని భృంగి గాని విశేష నాట్యం చేస్తారు. కాబట్టి ఆ రాజ్యంలో ఆ రాజ్యం యొక్క ప్రాకారము దాటి లోపలికి అడుగు పెట్టారో లేదో ఎంతో ఆనందంగా నంది భృంగి ఇద్దరు కూడా తాండవం చేసినట్టుగా, ఒక గంగిరెద్దులు రెండు కూడా శివుడిలా తాండవం చేస్తున్నాయా అనే విధముగా ఈ యొక్క నాట్యము చేయడం ప్రారంభించారట. ఇలా నాట్యం చేస్తూ ఉండగా రాజ్య ప్రజలందరూ కూడా వీక్షించడము, ఆ విషయం గజాసురుడి దాకా వెళ్ళడము, గజాసురుడు కూడా ఈ యొక్క విషయాన్ని చూసి ఎంతో సంతృష్టుడై వారిని రాజ్యం లోపలికి రమ్మని చెప్పి ఆ ప్రాకారం లోపలికి వచ్చిన తర్వాతకి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా నాట్యం చేస్తున్నారు. మీ యొక్క కోరిక ఏమిటో కోరుకోండి అని చెప్పిన వెంటనే ఆ యొక్క గంగిరెద్దు ఆడిచ్చేవాడి వేషధారణలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇలా అన్నాడట గజాసుడితోని, బాబయ్య మేము కోరింది మీరు ఇచ్చేటువంటి స్తోమత మీ దగ్గర లేదు అనేసరికి ఎంతో అవమానంగా భావించి, ముల్లోకాల్లో ఉన్నటువంటి ఎవరడ్డొచ్చినా మీకేం కావాలో చెప్పండి, అది నేను తీరుస్తా, ఇది నా మాట, ఈ గజాసుడు ఒక్కసారి మాటిస్తే తప్పకుండా ఉండడం అనేటువంటి తప్పడం అంటే లేదు అని చెప్పగా వెంటనే నీ ఉదరమునందున్నటువంటి ఆ పరమశివుడు మాతో రావాలి అని కోరారట. వెంటనే ఆహా వచ్చిన వారు సాక్షాత్తు విష్ణువు బ్రహ్మలే, దానిలో ఎటువంటి సందేహము లేదు అని ఇంకొక 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి గజాసుడు మళ్ళీ వెళ్ళి శివుడిని ధ్యానించడం ప్రారంభించారట. ఉదరమున ఉన్నటువంటి శివుడు, ఏమయ్యా నీ ఉదరంలోనే ఉన్నా కదా, నీకు ఇంతకన్నా ఇంకేం కావాలి అంటే, జగన్నాటక సూత్రధారివి, నీకు తెలవనిదా స్వామి, ఎంతో మరికొద్దిసేపట్లో నీవు బయటికి వస్తావు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఏనుగు రూపంలో ఏనుగు ముఖంలో రాక్షస తత్వంలో ఉన్నటువంటి నన్ను గజాసురుడు అని పిలుస్తారు. నీవు బయటికి వచ్చిన తర్వాతకి నా యొక్క ప్రాణం అనేటువంటిది పోతుంది. అయినప్పటికీ నా యొక్క ముఖము పూజనీయం కావాలి, నా చర్మం ఎప్పుడూ కూడా నీవు ధరించాలి. ఎందుకంటే తండ్రి ఇన్ని రోజుల నుంచి నా ఉదరంలో ఉన్నావు కదా, నిన్ను కప్పుకొని హద్దుకొని ఉన్నాను కదా, నిన్ను ఆ యొక్క స్పర్శను నేను విడవలేకపోతున్నాను అని చెప్పిన వెంటనే తదాస్తు, ఈ యొక్క వరాన్ని శీఘ్రము అనుజ్ఞగా చేస్తానని చెప్పి స్వామివారు వరం ఇచ్చి ఆ యొక్క నంది భృంగి ఇద్దరికీ కూడా అనుజ్ఞ ఇవ్వగా ఉదరమును చీల్చుకొని ఆ యొక్క కొమ్ములతో చీల్చగా పరమశివుడు బయటికి వచ్చారు. కొన ఊపిరితో ఉన్నటువంటి గజాసుడు యొక్క చర్మం మొత్తాన్ని కూడా తీసుకుని స్వామివారు ధరించారు. అందుకనే చంద్రచూడ శివశంకర పార్వతి గజ చర్మాంబరధర అని స్వామివారిని పిలుస్తూ ఉంటారు. అంటే ఏనుగు యొక్క తోలుని స్వామివారు అప్పటి నుంచి కప్పుకొని ఇక విడవకుండా ఉన్నారట. ఆ యొక్క ముఖాన్ని దక్షిణ భాగం గుండా తలపెట్టి ఊపిరి ఇంకొన్ని రోజులు ఉండేట్టుగా ఆ యొక్క గజాసుడి యొక్క పార్థివ దేహాన్ని అక్కడ విడిచిపెట్టి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ యొక్క నంది భృంగితో సహా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడి నుండి ప్రారంభమయ్యారు. ఈ కైలాసంలో ఎటువంటి ద్వారపాలకులు కూడా లేరు కాబట్టి ఈ యొక్క పార్వతీదేవి తను నలుగుపిండితో ఒక బాలుణ్ణి తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారి యొక్క కొన్ని శక్తుల్ని ఆ పిల్లవాడికి ఇచ్చి, ఇక్కడ నీవు ద్వారపాలకుడిగా ఉండు అని ఆ యొక్క పిల్లవాడిని చెప్పి అమ్మవారు స్నానానికి ఎగినట. ఆ తరువాతకి వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ యొక్క ద్వారము దాకా వచ్చి, ఎవరు బాలక నీవు, నన్ను లోపలికి పోనివ్వు, ఈ యొక్క రాజ్యమంతా నాదే అయితే అనగా, నాకదంతా సంబంధం లేదు, నా ప్రాణం ఇచ్చింది నా తల్లి, కాబట్టి నా తల్లి నన్ను ఇక్కడ ఉండమని చెప్పింది, మీరెవరూ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, పార్వతీదేవియే నమః శ్రీమాత్రే నమః అంటున్నాడు పిల్లవాడు. ఎంతో ముచ్చట వేసి పరమశివుడు బతిమాలాడు, బామాలాడు, బెదిరించాడు. ఎంత చెప్పినా నీవెవ్వరైనా నాకు సంబంధం లేదయ్యా, మా అమ్మ వచ్చేదాకా ఉండాల్సిందంటే స్వామివారు ఎంతో కోపోద్యుక్తుడై ఆగ్రహంతో ఆ యొక్క త్రిశూలముతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సును ఖండన చేశాడట. అమ్మవారి శక్తులు కొన్ని ఇచ్చింది కదా, అందుకని ఆ తల మళ్ళీ అతికింది. ఇలా ఎన్నోసార్లు త్రిశూలముతో, పరమశివుడు త్రిశూలము, విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రము రెండూ ఒక్కటే. ఇదంతా కూడా పరమశివుడికి ఆ విష్ణువుకు బ్రహ్మకు తెలవదా అంటే అంతా చేసేది వారే. మనందరి ఉద్ధరణ కోసం ఆ రోజు వారు ఈ యొక్క నాటకంలో భాగంగా ఉన్నారన్నమాట. అయితే ఆ తెగినటువంటి తలని 3వ కంటితో తెరిచి భస్మం చేయగా పార్వతీదేవి వచ్చి, నేను ఎంతో ప్రేమగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నటువంటి పిల్లవాడిని ఇలా చేశారు అని రోధిస్తూ ఉండగా, బాధపడకు దేవి, ఇంకా పిల్లవాడు కొన ఊపిరితో ఉన్నాడు కాబట్టి ఏనుగు యొక్క తలను తీసుకొచ్చి ఈ యొక్క పిల్లవాడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తానని చెప్పారట. అలా
భాద్రపద చవితి నాడు ఈ యొక్క పిల్లవాడికి గజముఖముతో ఈ యొక్క గజాసురుడి యొక్క ముఖముతో వచ్చి గణేశుడిగా ఆయనకు నామకరణం దాల్చి ఈ యొక్క పిల్లవాడు ఆవిర్భావం జరగడం జరిగింది. అందుకని భాద్రపద చవితి నాడు మనము ఈ యొక్క వినాయక చవితిని చేసుకోవడం ప్రసిద్ధిగా ఉంది. అలా ఆ తరువాతకి మరి శివుడి యొక్క గణములు అని ఉంటాయి. అంటే రాక్షసులందరినీ కూడా కొంతమంది గణాలుగా మారిపోయి మిగిలిన వారు పాతాళానికి వెళ్ళారు. మరి ఈ గణాలన్నిటికి కూడా అధిపతి ఎవరు అంటే ఆస్తిక వారసులు ఎవరండి? పెద్ద పిల్లవాడే కదా అని చెప్పి నారదుడు, ఋషులు, మునులు అందరూ చెప్పారు. వెంటనే ఏమని చెప్పారంటే, అలా ఎలా కుదురుతుంది, ఇంకొక పిల్లవాడు కార్తికేయుడు కూడా అప్పటికి ఉద్భవం చెందాడు కదా, కాబట్టి ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ సామర్థ్యం కలవారో వారినే ఈ యొక్క ఘనాలకు అధిపతిగా నియమిద్దాం అనుకున్నారట. వెంటనే వారిరువురిని పిలిచి ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్య తీర్థములు కూడా ఎవరైతే శీఘ్రము స్నానమాచరించొస్తారో వారికే ఈ యొక్క గణాధిపత్యం వహిస్తుంది అని చెప్పిన వెంటనే కార్తికేయుడు నెమలి వాహనంగా అక్కడి నుండి బయలుదేరాడు. అయితే ఈ యొక్క గణపతికి ఉపనయన చేసేటువంటి సమయమునందు యజ్ఞోపవీతాన్ని కొరికినటువంటి మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు అలా వచ్చి యజ్ఞోపవీతాన్ని కొరికి వేసిన కారణం చేత, ఆ యొక్క మూషికంను కాలుతో పట్టుకొని కూర్చున్న కారణం చేత స్వామివారికి మూషికం వాహనంగా వచ్చింది. ఆ మూషికంతో స్వామివారు ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించారట. ఏదైనా సరే తల్లిదండ్రులు చెప్పారంటే దాంట్లో ఏదైనా ఆంతర్యం ఉంటుంది అని. మన తల్లిదండ్రులు కూడా ఏదైనా చెప్తే దానికి ఏదైనా ఖచ్చితంగా కారణం ఉంటుంది. కాబట్టి ఎందుకు వీరు ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థములలో స్నానం చేయమని చెప్పారు. అయినా నా తల్లిదండ్రులకు మించినటువంటి పుణ్య తీర్థములు ఇంకేముంటాయి అని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారట గణపతి. అలా ప్రదక్షిణ చేయడం ప్రారంభించిన వెంటనే కార్తికేయుడు ఎక్కడికి వెళితే అక్కడ ఆ తటాకము నుండి గణపతి స్నానమాచరించి వచ్చినట్టుగా కనిపించింది. అహో, అన్నగారు నాకన్నా ముందుగా వెళ్ళారు, సోదర వేష్ అనుకొని మరొక చోటికి ఎక్కడికి వెళ్ళినా సరే అన్నగారే కనిపిస్తూ ఉన్నారు. ఇదేమిటి అన్నగారు కనిపిస్తూ ఉన్నారని చెప్పి ఒక్కసారి మళ్ళీ కైలాసానికి వస్తే గణపతి ఎక్కడికి వెళ్లకుండా కైలాసంలోనే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం ప్రారంభించి చేస్తున్న ప్రదక్షిణను చూసిన వెంటనే, అహో అగ్రజ, నీవే అత్యంత శ్రేష్ఠుడవి, నీవే ఈ యొక్క గణాలన్నిటికీ కూడా అధిపతివి. ఎందుకంటే తల్లిదండ్రులకు మించినటువంటి పుణ్యతీర్థములు లేవన్న సంగతి నేను మరచితని, నీవు మాత్రం గుర్తుంచుకున్నావు అని గణపతికే, ఈ యొక్క గణేశుడికే గణపతిగా, గణాలకు అధిపతిగా ఆ రోజు పట్టాభిషేకం చేయడం జరిగింది. అది కూడా భాద్రపద శుక్ల చవితి నాడే ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క రాజ్య పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. మరి గణపతి కదా, ఆయన కాస్తం తిండి ఎక్కువగా తీసుకునేటువంటి వాడు కాబట్టి మునులు, ఋషులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, ఆఖరికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడితో సహా వచ్చి అందరూ కూడా స్వామివారికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ఇష్టంగా సమర్పించడం జరిగింది. చెరుకు గడలు, ఉండ్రాళ్ళు, పులిహోర, తదీ భోజనము, పూర్ణాలు, చక్ర పొంగలుడు, పాలతాలికలు ఒకటేమిటి, ఈ సృష్టిలో మధుర పదార్థము, నానబెట్టిన పదార్థము, నీటి పదార్థము, వేయించినవి, అలా సహజ సిద్ధంగా ఉన్నవి ఒకటని లేకుండా అన్నీ కూడా పదార్థములు నైవేద్యంగా తేవడంతో కొన్ని తిని మరికొన్ని చేతిన పట్టుకొని అలా ఈ యొక్క గణపతి తల్లిదండ్రుల పాదాభివందనం చేద్దామని చెప్పి వచ్చి బోర్లా పడుకోగా ఆయన యొక్క ఉదరమంతా నిండి ఉన్న కారణం చేత, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం సాష్టాంగం చెయ్యలేకపోయిన కారణం చేత ఈ యొక్క శివుడి యొక్క తలలో ఉన్నటువంటి చంద్రుడు చూసి వికటాట్టహాసముగా నవ్వెను. ఇలా ఈ యొక్క దిష్టి కారణం చేత రాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు. అలాంటిది ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఉదరము కూడా పగిలి ఉదరమున ఉన్న ఉండ్రాళ్ళు కూడా బయటికి వచ్చను. వెంటనే పార్వతీదేవి ఎంతో కోపోద్రుక్తురాలై, ఏమి చంద్ర, నా కుమారుణ్ణి చూసి వికటాట్టహాసము చేసి ఉదరము పగిలి మరణమాతకు గురేట్టుగా చేశావు కాబట్టి నిన్ను చూసిన వారందరికీ కూడా నీలాపనిందనలు అని చెప్పిన వెంటనే అప్పుడే ఈ యొక్క ఋషి పత్నులు కూడా ఈ యొక్క హోమంలో కూర్చోవడము, ఆద్యమునందు అంటే హోమం కోసం సిద్ధం చేసినటువంటి నేతిలో చంద్రుడిని చూడడము, వెంటనే ఆ యొక్క నీలాపనిందనలు వస్తున్నాయన్న కారణం చేత అగ్నిదేవుడి యొక్క స్వరూపము, అగ్ని మునుల యొక్క రూపంలో, ఋషుల యొక్క రూపంలో రావడము, స్వాహాదేవి ఈ యొక్క ఋషి పత్నుల రూపంలో రావడము,
అలా ఎటువంటి దోషం జరగకుండా ఆపడం జరిగింది. ఇలా ఋషిపత్నులకు ఈ యొక్క నీలాపనిందనలు కొంతకాలం వచ్చాయట. ఇవన్నీ తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా అమ్మా ఇలా చేస్తే కష్టం, అమృతకారకుడైనటువంటి చంద్రుడిని చూడకుండా ఎవరుంటారు, కాబట్టి ఆ గణపతిని మళ్ళీ తిరిగి ఉదరాన్ని మనం మూసివేయవచ్చు, ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చు అని చెప్పి నాగయజ్ఞోపవీత ధారణే నమః అని గణపతిని అంటూ ఉంటారు. అప్పుడు శివుడి దగ్గర నుంచి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా నవనాగులని తీసుకొని వచ్చి 9 వరుసలుగా యజ్ఞోపవీతంగా మారి ఆ యొక్క గణపతికి యజ్ఞోపవీతంలా మారి ఉదరమంతా కూడా చుట్టడం జరిగింది. అందుకే స్వామివారిని నాగ యజ్ఞోపవీత ధారణే నమః అంటారు. అలా మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైతే ఈ యొక్క చంద్రుడిని చూస్తారో వారికి మాత్రమే నీలాపనిందనలు అని ఈ యొక్క శాప విమోచనం ఇచ్చింది. ఎవరైతే ఈ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు ఈ యొక్క వ్రత కథ వింటారో, వినాయకుడి యొక్క జననము, వినాయకుడి యొక్క పునర్జననము వింటారో వారికి ఈ యొక్క నీలాపనిందనలన్నీ కూడా పోవుగాక అని పార్వతీదేవియే స్వయంగా ఈ యొక్క నీలాపనిందనలు పోయేట్టుగా చెప్పింది. అయితే ఈ యొక్క నీలాపనిందనలు సహజంగా మానవులైనటువంటి మనకే కాదండి, ఎంతో శ్రేష్ఠుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా తప్పలేదట. పూర్వము శమంతకోపాఖ్యానంలో విషయంగా ఈ యొక్క కృష్ణ పరమాత్మ ఎలాంటి నీలాపనిందనలు కలిగాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఇది శమంతక ఉపాఖ్యానం ప్రారంభ. పూర్వము శ్రీకృష్ణ పరమాత్మ క్షీరం అంటే పాలు పితుకుతూ ఉండగా ఆ క్షీరంలో చంద్రుడిని చూసిన కారణం చేత అయ్యో ఈరోజు భాద్రపద శుక్ల చవితి, ఈ రోజు గనక నేను ఈ యొక్క క్షీరములో ఈ యొక్క చంద్రుడిని చూసిన కారణం చేత నాకు ఏ నీలాపనిందనలు కలుగుతాయో అని అనుకుంటూ ఉన్నాడట. అయితే సత్రాజిత్తు దగ్గర ఎన్నో బారుల యొక్క బంగారం అనేటువంటిది పుట్టించేటువంటి శమంతకం అని ఉంది. ఆ యొక్క సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దగ్గర ఉంటే లోక కళ్యాణార్థం వాడడం కష్టం, ఎంతో ప్రమాదం కూడా, కాబట్టి ఆ యొక్క శమంతకమని నాకు ఇమ్మని చెప్పగా లేదు లేదు ఇది నీకు ఇవ్వను అని చెప్పి తన సహోదరుడికి ఇచ్చి ఆ యొక్క అడవి ప్రాంతం గుండా వేటకు పంపించాడట. అలా ఒక సింహము ఈ యొక్క శమంతకమణిని చూసి మాంసము ముద్దలా భావించి సత్రాజిత్తు యొక్క సహోదరుణ్ణి సంహరించి ఆ యొక్క మణిని నోటితో పట్టుకొని పోగా కొంత దూరం వెళ్ళిన తర్వాతకి జాంబవంతుడు భల్లూక రూపంలో వచ్చి ఆ యొక్క సింహాన్ని సంహరించి తన కుమార్తె అయిన జాంబవతికి ఈ యొక్క శమంతక మణిని ఇచ్చి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టాడట. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అడిగిన తర్వాతకే నా యొక్క సహోదరుడు మరణించాడు అని చెప్పి ఆ యొక్క సత్రాజిత్తు రాజ్యమంతా ప్రచారం చేయించగా శ్రీకృష్ణ పరమాత్మ భాద్రపద శుక్ల చవితి నాడు వ్రత కథని చేసి వ్రత కథ అంతా కూడా పూర్తి చేసి ఇకపై ఎవరైతే వ్రతములు చేసుకుంటారో నా యొక్క విషయం కూడా చెప్పాలని అదే అడవి ప్రాంతం గుండా బయలుదేరి మొదలు మనిషి అడుగులు, తర్వాతకి సింహపు అడుగులు, తర్వాతకి భల్లూకం యొక్క అడుగులు కనిపించగా భల్లూక గుహ అంటే జాంబవంతుడి గుహలోకి వెళ్ళి ఆ యొక్క జాంబవతిని ఎదిరిస్తున్న ఉయ్యాలలో ఉన్నటువంటి శమంతకమణిని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా జాంబవంతుడు వచ్చి నాతో యుద్ధం చేసి ఈ యొక్క శమంతకమణిని గైకొను అనగా 18 నుంచి 16 నుంచి 18 రాత్రుల పాటు అంటే ఒక పక్షము అని చెప్తారన్నమాట. అలా 16 నుండి 18 రోజుల పాటు జాంబవంతునితో యుద్ధము చేసి అలసిపోయి ఉన్న జాంబవంతుడు ఆహా ఆ యొక్క త్రేతాయుగమునందు శ్రీరామచంద్రమూర్తిని నీతో యుద్ధం చేయాలి అని ఉంది నాయన అని చెప్పిన వెంటనే ఖచ్చితంగా వచ్చే యుగంలో ఈ యొక్క యుద్ధం ఆచరించవచ్చు అని చెప్పావు తండ్రి, నీవే సాక్షాత్తు నా యొక్క రాముడివి, ఈ యొక్క యుద్ధాన్ని ఈ రోజు ఈ రకంగా చేశావు తండ్రి అని పాదాలపై పడ్డ వెంటనే ఆయన సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో అని జాంబవంతుని అడగగా నా యొక్క కుమార్తె జాంబవతిని నీవు స్వీకరించు అని చెప్పగా వెంటనే జాంబవతిని అక్కడి నుండి గైకొని గంధర్వ ఈ యొక్క వివాహం చేసుకొని అక్కడి నుండి రాజ్యానికి వెళ్ళి ఈ యొక్క సత్రాజిత్తుకి యొక్క మణిని ఇవ్వగా తన యొక్క చెల్లెల్ని కూడా ఇచ్చి వివాహం ఆచరింపజేశాడట. అలా ఈ యొక్క శమంతకోపాఖ్యానంలో కూడా ఈ యొక్క భాద్రపద శుక్ల చవితికి సంబంధించినటువంటి కథ వృత్తాంతం అంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి నాడు ఈ కథ విని తలపై చేతిలో పట్టుకున్నటువంటి అక్షతలు స్వామివారి పాదాల దగ్గర వేసి తర్వాత అవి మీ తలపై వేసుకోవడం వల్ల పొరపాటున మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే చంద్రుడిని చూసినా ఎటువంటి నీలాపనిందనలు కూడా కలగకుండా ఉంటాయి. అలాగే మీరు సంకల్పించినంత మాత్రం చేత అంటే మనం వ్రతం ప్రారంభంలో సంకల్పించిన మేరకు మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఈ యొక్క
వ్రతకథలో చెప్పడం జరిగింది. జై బోలో విఘ్నేశ్వర భగవాన్ కి జై. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం రామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం తత్పరో నమః. హంసస్తరతు భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞష్టం చట్కారష్టకం ఇంద్రష్టకం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్తం ప్రజాపతిః తం తదాతః పోజ్యోతే రసోమృతం బ్రహ్మవోర్భవస్వరం అదహితం విష్ణవే చతుర్న్య భవతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాం తదప్రతిష్ఠతి. స్తోత్రజ్యోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాయతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఒక్కొక్క పువ్వు తీసుకొని స్వామివారి యొక్క పాదముల దగ్గర వేస్తూ ఉండండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సువర్ణ దివ్యమంత్ర పుష్పాన్ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయండి. స్వస్తి ప్రజాభ్యే పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపశంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి. అందరూ కూడా చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో పరమేశ్వర విఘ్నేశ్వర. చేతిలో అక్షింతలు అలాగే పట్టుకుని ఉండండి. ఎస్ స్మృత్యా చ నామోక్త నమా పూజక్రియాదిశో యోనం సంపూర్ణదామ్యాంతే సజ్జోవం దేదవచ్చితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం స్థాపిత మంత్రోక్తావాహిత దేవత యత్పూజితం మయా దేవా త్వయా దేవా పరిపూర్ణం తస్మై ధ్యానమావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం స్థాపిత మంత్రోక్త ఆవాహిత విఘ్నేశ్వర స్వామి దేవత చరణారవిందార్పణమస్తు. చేతిలో అక్షింతలు నీళ్లు స్వామివారి పాదముల దగ్గర విడిచిపెట్టండి. ఆ తర్వాతకి స్వామివారికి పూజ చేసినటువంటి పాదముల దగ్గర ఉన్న అక్షింతలు మీ సాధారణంగా ఉన్న అక్షింతల దగ్గర వేసుకొని వాటిని తలపై వేసుకోండి. ఓం కాళే వర్జసి వర్జన్యా పృథివ్యాశక్తిశారణీం దేశోహం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయః. లోకా సమస్తా సుఖినో భవంతో సమస్త సన్మంగళాని సంతో సర్వే జనా సుఖినో భవంతో. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో ధన వస్తు వాహన కనకాస్తైశ్వర్యాభివృద్ధిరస్తో. యజమానస్య కులదేవత గ్రామదేవత ఇష్టదేవత సంపూర్ణ శుభకృపా కటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధిరస్తో. అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోని కలకాలము కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఎంకేటీవీ తరపున బృహస్పతి జ్యోతిష్యాలయం తరపున నేను మీ బాలచంద్ర శర్మ. స్వస్తి.